అందరికీ నమస్కారం. యోగా డే రోజున అమరావతి గ్రామంలో చాలా చక్కగా యోగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా బుద్ధా స్టాచ్యూ ఎదురు ఉన్న బుద్ధా ప్రాజెక్ట్ వద్ద యోగా డే సెలబ్రేషన్స్ జరిగాయండి. తరువాత అదే రోజు సాయంత్రం మా ఊరి యోగాశ్రమంలో మా అమరేశ్వర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు చక్కటి నృత్య ప్రదర్శనలు చేశారు. మీరందరూ కూడా చూడండి. ఇదిగోండి చూస్తున్నారా? పిల్లలందరూ కూడా చక్కగా మేకప్ అయ్యి సాయంత్రం నుంచే మన కూచిపూడి సాంప్రదాయంలో భాగంగా చాలా పాటలు మా విద్యార్థులు చేసున్నారండి. ఆ రోజు యోగాశ్రమంలో ప్రోగ్రాం చాలా చక్కగా జరిగింది. తర్వాత కృష్ణం కలయి సఖి సుందరం అనే కృష్ణుడి మీద పాట పిల్లలు ఎంత చక్కగా చేశారో. ఇది తరంగ నృత్యం అన్నమాట. కూచిపూడి సాంప్రదాయంలో ఇది చాలా వినూత్నమైన పద్ధతి. దాన్ని కూడా మా విద్యార్థులు ప్రదర్శించారు. మీరు చూస్తున్నట్లయితే తరువాత జానపద నృత్యాలు కూడా మా పిల్లలు చేశారండి. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో మా పిల్లలు జానపద నృత్యాలు. మామా కూతుర మరదలు పిల్ల అనే పాటతో జానపద నృత్యం చేశారండి మా పిల్లలు. అది అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది ఆ పాట. పిల్లలిద్దరూ కూడా చాలా చక్కగా చేశారు ఈ పాటనైతే. అందరూ బాగా మెచ్చుకున్నారు కూడా. తరువాత చందనాలో రామచందనాలు అనే కృష్ణుడు గోపిక పాటల్ని కూడా మా విద్యార్థులు చేశారు. ఈ పాట కూడా అందరికీ చాలా బాగా నచ్చిందండి. కూచిపూడి సాంప్రదాయంలోని ఈ జానపద నృత్యాలు కూడా మనందరికీ ఎంతగానో ప్రసిద్ధి పొందాయి ఇప్పటి వరకు. తర్వాత చివరిగా మా పిల్లలు మంగళం అనే నృత్యాంశంతో ఆ రోజు కార్యక్రమాన్ని ముగించారు. ఆ రోజు కార్యక్రమానికి చాలామంది పెద్దలు వచ్చారండి. మా పిల్లలందరినీ కూడా చాలా చక్కగా మెచ్చుకున్నారు. పిల్లలందరికీ కూడా అవార్డులు ఇవ్వడం, అలాగే యోగాశ్రమంలో యోగా డే సందర్భంగా చేసిన ఈ నృత్య ప్రదర్శనలన్నీ కూడా అన్నిటికీ కూడా వాళ్ళని మెచ్చుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం అండి. మా అమరావతిలో జరిగింది. మీరందరూ కూడా ఈ వీడియోని చూస్తారని చెప్పి నేను యాడ్ చేస్తున్నానండి. చివరిగా నన్ను మాట్లాడమన్నారు. కళ అనేది అందరికీ రావడం చాలా కష్టం. ఈ రోజుల్లో ఇలాంటి కళని ఇంకా అభివృద్ధి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనంతటికీ కూడా మా గురువులు వేదాంతం రామలింగ శాస్త్రి గారు, అలాగే సురేష్ బాబు గారు, అలాగే బాలా త్రిపుర సుందరి గారు, ఏలేశ్వర్ శ్రీను గారు, వీరందరూ పెట్టిన భిక్ష నేను ఈరోజు అమరావతిలో ఉన్న విద్యార్థులందరికీ నేర్పుతున్నానంటే ఒక్కసారి వాళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. తరువాత ప్రతి ఆడపిల్లకి కూడా నేను ప్రతి స్టేజ్ మీద చెప్తూనే ఉంటా, కానీ నాకు అది కామన్ అయిపోయింది. మీరందరూ వింటూనే ఉన్నారు. ఎవరైనా సరే ఏదైనా ఒకటి చెయ్యాలి అని అంటే సపోర్ట్ కావాలంటే మ్యారేజ్ అవ్వక ముందు ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులు వాళ్ళ అభిరుచిని గమనించి ఎలా అయినా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల ఇలా వచ్చి చెప్పి వీళ్ళందరినీ ఒక తాటి మీద నిలబెట్టాలంటే దానికి మెట్టినింటి సపోర్ట్ కావాలి. అది కూడా నా అదృష్టమే. మా అత్తగారు, మా వారు, అలాగే మెట్టినిల్లు అనగానే ఈ అమరావతి గ్రామస్తులందరూ. ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ వేదిక 2016లో ఈ వేదిక మీద మొట్టమొదటిసారి నేను చేశానండి. అప్పటి నుంచి కూడా నాకు ప్రతి సంవత్సరం చాలా అవకాశాలు వస్తున్నాయి. అది మా విద్యార్థుల ద్వారా నేను ఈ కృతజ్ఞత సుబ్బారావు తాతయ్య గారికి, అలాగే కళావాహిని సభ్యులకు, అలాగే అమరావతి యోగాశ్రమానికి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇచ్చిన యోగా గురువు గారైన గిరిస్వామి గారికి నా ధన్యవాదాలు. విన్నారు కదండి నా ఉపన్యాసం. చివరిలో ఇట్లా అందరూ కూడా ఆ రోజు వచ్చిన గెస్ట్లందరూ కూడా మా విద్యార్థులతో ఇలా ఫోటోలు దిగి వాళ్ళకి మొమెంటోస్ ఇచ్చి చాలా చక్కగా మమ్మల్ని గౌరవించారండి. చివరిగా అందరూ కూడా ఈ వీడియోని చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.